నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులైంది వీడియోస్ అప్లోడ్ చేయక. నా ఫోన్ మెమరీ ఏమో ఫుల్ అవుతా ఉంది. ఫుల్ అవుతుందని వీడియోస్ డిలీట్ చేసేస్తున్నాను. ఇక లాభం లేదని టైం తీసుకొని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇది వచ్చేసి స్ప్రింగ్ బ్రేక్లో కాలిఫోర్నియాకి వెకేషన్కి ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఫ్లైట్స్ చాలా ఎక్కువ శాతం డిలే అవుతూ ఉంటాయి. ఎయిర్పోర్ట్‌కి రావడానికి ముందే ఫ్లైట్ ఒకసారి డిలే అయింది అంటే లేట్‌గా వచ్చాము. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 30 మినిట్స్, 40 మినిట్స్ డిలే అయింది అంటే చాలా ఎక్కువగానే వెయిట్ చేసాము. మేము అమెరికన్ ఎయిర్‌లైన్స్ తీసుకున్నామనమాట. ఫైనల్‌గా మా టైం అయితే వచ్చింది. బోర్డింగ్ చేస్తున్నాము. హ్యాపీ అనిపించింది. వెయిట్ చేయడం అయితే ఎంత చిరాకు పనో. వెల్కమ్ టు కాలిఫోర్నియా. మొత్తానికి అయితే రీచ్ అయిపోయాము. బ్లూ వన్ కదా మంది, అటు సైడ్ ఉందా? అది వందేనా? పైన నేమ్ చెక్ చేసావా? గ్రీన్ కలర్ థ్రెడ్ ఉంటుంది. ఓకే, అది మందే అయితే. ఓకే, తెచ్చుకో. ఇది మన బ్యాగ్. ఓకే, అమెరికన్ ఎయిర్లైన్స్లో ఈచ్ పర్సన్కి 1 క్యారీ ఆన్ బ్యాగ్ అయితే అలౌడ్. మేము ఎక్స్ట్రా 25 కేజెస్ బ్యాగ్ కొనుక్కున్నాము. 5 డేస్ ట్రిప్ అంటే బోల్డ్ అంత సామాన్ అయితే ఉంటుంది. ఇక ల్యాండ్ అయిన తర్వాత ట్రామ్ తీసుకొని కార్ రెంటల్స్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఈసారి వెకేషన్కి వెస్ట్ కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కోకి రావడం జరిగింది. కాలిఫోర్నియా అంటే బే ఏరియా కాబట్టి ఎటు చూసిన బ్యాక్ వాటర్ అంటే సముద్రము, కొండలు, గుట్టలు, ఒక జంగల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అందులో శాన్ ఫ్రాన్సిస్కో చిన్న ప్లేస్ కాబట్టి భలే క్యూట్గా ఉంటుంది. అసలు బ్యూటిఫుల్ ప్లేసు. నాకైతే కాలిఫోర్నియా ఎయిర్లో ఒక మ్యాజిక్ ఉందని అనిపిస్తూ ఉంటుంది. ఇక మేము కార్ రెంటల్స్ కోసమని షటిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ డ్రైవర్లెస్ కార్ కనిపించిందనమాట. ఈ శాన్ ఫ్రాన్సిస్కో మొత్తంలో ఎక్కడ చూసిన డ్రైవర్లెస్ కార్స్ అనమాట. ఈ క్యాబ్స్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంది. అసలు ఆసమ్ అనిపించింది. ఇక మేము దిగగానే విపరీతమైన చల్లగా ఉంది. దాంతోపాటు ఆ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒకటే ధడా ధడా సౌండ్. నాకైతే నిల్చున్న 15-20 నిమిషాలు తలపోటు వచ్చేసింది. వెకేషన్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా హస్బెండ్ పక్కాగా ప్లాన్ చేస్తారు. ఏ చిన్న ప్లేస్ కూడా మిస్ అవ్వకుండా ఉండేలాగా అన్నీ చూపించాలి అని ఆతృత పడుతూ ఉంటారనమాట. ఇక ఈ కార్ రెంటల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత మేము డాడ్జ్ బుక్ చేసుకున్నాము. ఇది ఎస్యూవి 7 సీటర్ అనమాట. మనం ఎప్పుడు ట్రావెల్ చేసినా పెద్ద కార్స్ తీసుకుంటే ఏంటంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ రెంటల్ కార్ హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు ఎవరైతే ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు మాకు ఫస్ట్ చెప్పిన విషయం ఏంటంటే, మీ కార్లో ఎలాంటి లగేజ్ కూడా వదిలిపెట్టద్దు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ బ్యాగ్స్ నుండి మీ సూట్ కేసెస్ అన్నీ కూడా క్యారీ చేయండి. కార్లో సేఫ్ అని అట్లా వదిలిపెట్టి తిరగద్దు. కార్ విండోస్ పగలగొట్టి మరీ సామాన్లు తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ దొంగతనాలు చాలా ఎక్కువగా జరుగుతాయి. అస్సలు సేఫ్ కాదు. మీకు ఇంపార్టెంట్ అనిపించినవన్నీ మీ హోటల్ రూమ్లోనే వదిలేసుకొని తిరగండి, లేదా బ్యాగ్స్, జాకెట్స్ అన్నీ ఏవైనా సరే మీతో పట్టుకుని వెళ్ళండి అని చెప్పారనమాట. ఇలాంటివన్నీ వింటున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి. దొంగతనాలు అనేది ఈ ఒక్క ప్లేస్ అనే కాదు, వరల్డ్లో చాలా రకాల టూరిస్ట్ ప్లేస్లలో
సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. మన జాగ్రత్తలో ఉండడం ఎప్పుడు మంచిదనమాట. ఇక దాంతో పాటు కార్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం కదా! ఒకసారి చుట్టుముట్టి మొత్తం రికార్డ్ చేసినాను. ఏమైనా స్క్రాచెస్ ఉన్నా, ఎలాంటివి ఏమున్నా సేఫ్ సైడ్ కోసం ఒకసారి కార్ అంతా రికార్డ్ చేశాను. ఎంత బ్యూటిఫుల్ ఉందండి ఇక్కడ. చాలా చాలా బాగుంది. అసలు బోల్డ్ అని వాకింగ్ ట్రైల్స్. ఫస్ట్ ఇక్కడ మనం చెక్ ఇన్ చేసేసాము. టైం లేదు అంటే తొందరగా సన్సెట్ అవుతుందేమో అని బయటికి వచ్చేసాము. సో ఫస్ట్ వాకింగ్ ట్రైల్ తీసుకున్నాము. ఎటు చూసినా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చలి మాత్రం చాలా చల్లగా ఉంది. సూపర్ విండీ అనమాట. ఇక మేము బయటికి వచ్చేసరికి ఇంచుమించుగా ఈవినింగ్ 5:30, 5:45 అవుతా ఉందన్నమాట. అందులో కోస్టల్ ఏరియా కదండి, బ్యూటిఫుల్ వెదరు. నాకు ఈ వెదర్ని చూస్తే ఇండియానే గుర్తుకొచ్చింది. ఒక డస్టీ వెదర్లా ఉంది, డస్ట్ లేదు. కాకపోతే నార్మల్గా కోస్టల్ ఏరియాస్లో ఒక విషయం నేను నోటీస్ చేసింది ఏంటంటే అక్కడ సాల్టీగా ఉంటుందన్నమాట. ఈవెన్ కార్స్ కానీ మనం నార్మల్గా సాయంత్రాలు అక్కడ తిరిగినా మనం కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేస్తే మన ఫేస్ పైన ఒక సాల్ట్ లేయర్ ఉంటుంది. కార్స్ విండోస్ పైన కూడా ఒక సాల్ట్ లేయర్ ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ అలాంటి సీనే లేదు. భలే బాగుంది. అందులో ఇక్కడ బీచ్లు అయితే అసలు ఖతర్నాక్ ఉన్నాయి. అలా చూస్తూ గంటలు స్పెండ్ చేసే బుద్ధైంది. అలానే సాయంత్రం అంతా ఈ బీచ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మొక్కలు కానీ చెట్లు కానీ భలే బాగున్నాయండి. మేము వచ్చేసి నేచర్ లవర్ కాబట్టి చిన్న మొక్క విచిత్రంగా కనిపించినా, కొత్తగా కనిపించినా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీకు అద్భుతమైన బీచ్ చూపిస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్ ఉందో గ్రీన్ వాటర్ తోటి. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు. చాలా చాలా బాగుంది. చలి ఉంది, కాకపోతే చాలా చల్లగా ఉంది. ఇన్ని మెట్లు ఉన్నాయి. ఇది కొండ ఎక్కుతున్నట్లే ఉంది. మొక్కు తీర్చుకునే కొండ ఎక్కుతున్నట్లుంది. వ్యూ కోసం పైకి ఎక్కుతున్నా. అండ్ చూడండి ఓషన్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. అన్ని ఎక్కి పైకి వచ్చా, అన్ని స్టెప్స్ ఎక్కా పైకి. ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా కూడా నేచర్ లవర్స్ అండి. ఇక ఎప్పుడైనా వెకేషన్కి ప్లాన్ చేసినప్పుడు మీరు సీనిక్ వ్యూస్ చూడాలి అంటే చాలా నడవాల్సి ఉంటుంది. మీరెంత నడిస్తే అంత అందంగా ప్రకృతిని చూడొచ్చు అనమాట. అండ్ ప్రకృతి అంత అందంగా కనిపిస్తుంది. సో అసలు ఎటు కనుచూపు మేర ఎటు చూసిన బ్రెత్ టేకింగ్ అనమాట. ఆ శబ్దము, ఆ గాలి అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే అంత అందంగా ఉంది వెదర్ అయితే. అందులో అసలు ఆ బీచ్ వచ్చేసి బ్లాక్ శాండ్ అనమాట. బ్లాక్ శాండ్తో పాటు గ్రీన్ వాటరు. ఇది బే ఏరియా కదండి, అలలు ఎక్కువగా లేవు కానీ విండీగా ఉంది. ఫస్ట్ డే మాత్రం చాలా చాలా చల్లగా ఉంది, కానీ బ్యూటిఫుల్ అండి. సాయంత్రం అంతా అలా చూస్తూ తిరుగుతూ గడిపేశాం మేమైతే. సన్సెట్ చాలా బాగుంటుందేమో కదా. ఇప్పుడు ఇక్కడ అంతా బీచ్ ఉంది కదా, అక్కడ చూసారా
ఇంత ప్లేస్ చిన్న చిన్న కాలనీస్ లాగా ఉన్నాయి, అలా ప్రతి చోట ఉన్నాయన్నమాట. అందులో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే గ్రీనరీకి గ్రీనరీ ఉంది, వాటర్ ఉంది, హిల్ స్టేషన్ లాగా కనిపిస్తుంది. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేమైతే నేచర్ వాక్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అనమాట. మా పాప ఒకటే ఫోటోలు తీసేసుకుంటుంది, చిట్టి తల్లి. అయిందా? ఆఫ్టర్ నేచర్ వాక్ డౌన్ టౌన్లో ఉన్న చైనా టౌన్కి రావడం జరిగింది. మాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే చైనా టౌన్ 7కి క్లోజ్ చేస్తారు అని. మాకు వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. నేను చైనా టౌన్లో కొన్ని రకాల గ్లాసెస్, తర్వాత డెకార్ ఐటమ్స్ షాపింగ్ చేయాలని ఫస్టే ప్లాన్ చేసుకున్నానండి. కానీ అన్ని షాప్స్ క్లోజ్ చేసేసి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ డౌన్ టౌన్ వచ్చేసి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, మీరు డౌన్ టౌన్లో నడవాలి అంటే అప్ హిల్ డౌన్ హిల్ అనమాట. అంటే మరీ నడిస్తే ఎత్తులో ఏదో కొండెక్కినట్టు ఎక్కాలి, లేదా డౌన్లో కొండ దిగినట్టు ఉంటుందన్నమాట. ఇక మోకాల నొప్పులు ఇలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే మరి ఇక్కడ వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో తెలీదు, కానీ ఉంటే విపరీతంగా అప్ హిల్లో ఉంటున్నాయి లేదా డౌన్ హిల్లో ఉన్నాయన్నమాట. అక్కడ కారు వెళ్తుంది చూసారు కదా, అది కూడా డ్రైవర్లెస్ కార్ అనమాట. ఇక ఇక్కడైతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సూపర్ అనే చెప్పాలి. ఎటు చూసిన క్యాబ్స్ నుంచి, ట్రామ్స్ నుంచి, బస్సెస్ నుంచి అన్ని రకాలు ఉన్నాయి. చాలా బాగా అనిపించింది ప్లేస్ అయితే. కానీ చిన్న ప్లేస్ అండి, ఫుల్ హ్యాపెనింగ్ ఉంది. ఇక ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇక హోటల్కి వెళ్ళడానికి ముందు బయట రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ రెస్టారెంట్స్ కూడా అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి 95%. శాన్ ఫ్రాన్సిస్కోలో ఏషియన్ పాపులేషన్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చైనీస్, ఎక్కడ చూసినా చైనీస్ రెస్టారెంట్స్, చైనీస్ బ్యాంక్స్, చైనీస్ హాస్పిటల్స్, యూ నేమ్ ఇట్ వాట్ నాట్, బోల్డ్ అన్ని చైనీస్ బిజినెస్లు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. ఇక రాత్రి డిన్నర్కి వచ్చేసి రెస్టారెంట్స్ పెద్ద ఆప్షన్సే లేవన్నమాట, అన్నీ క్లోజ్ ఉన్నాయి 95%. టాప్ రామన్ అని ఒక రెస్టారెంట్ ఓపెన్ ఉంది, అది జాపనీస్ అనమాట. అక్కడ ఫుడ్ తిన్నాము, నాకైతే అస్సలు నచ్చలేదు, కడుపు మార్చుకున్నాను, ఏదో సూప్ లాంటిది తాగేశాను అనమాట. ఇక ఇది వచ్చేసి హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాక నెక్స్ట్ డేకి బయటికి వచ్చాము. ఈ క్లిప్పింగ్ ప్రత్యేకంగా యాడ్ చేస్తున్నాను, ఇక్కడ పెట్రోల్ ధరలు మీకు ఎంత ఉన్నాయో చూపించడానికి. శాన్ ఫ్రాన్సిస్కో ఈ రోడ్స్, ఇక్కడ ఇల్లులు కూడా అండి చాలా ఎక్స్పెన్సివ్. చిన్న చిన్న ఇల్లులు వచ్చేసి 1.5-2 మిలియన్స్ అలా స్టార్టింగ్ ప్రైస్ అనమాట. ఇక పెట్రోల్ ధర చూసారు కదా అక్కడ చూడండి. అసలు ఈ పెట్రోల్ ధరలు చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది. సో ఇవి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్